హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఈరోజు అయితే హర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. సో ఇంకా అనుకున్న స్థితిలోని పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యలేదు హర్యానా స్టీలర్స్. మనం చెప్పుకున్నాం ఆన్ ద పేపర్ స్ట్రాంగ్గా ఉంది. రైడింగ్ యూనిట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు హర్యానా స్టీలర్స్ది, అంత బాగుంది. సో ఇంకా ఈ ఇయర్ నవీన్ ఎక్స్ప్రెస్ ఆడిషన్ బాగుంది. సో దాంతో ఇంకొద్దిగా స్ట్రాంగ్ అయితే అయింది. ఎందుకంటే లాస్ట్ సీజన్ అక్కడ మనకు తెలిసింది శివం పఠారే వినయ్ ఉండే ముందుకు తీసుకెళ్లారు. సో ఇంకా వాళ్ళ తోడు నవీన్ ఎక్స్ప్రెస్ ఆడైతే ఇంకా అది బీభత్సం, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ డిఫెన్స్ యూనిట్ ఈరోజు దెబ్బతిన్నది. ఇక దాంట్లోని షాదులు లేని విషయం ఇంకొకటి, దెబ్బ మీద దెబ్బ. వీటికైతే అంత మంచి ప్లేయర్ని వదులుకున్నారు. లెఫ్ట్ కార్నర్ ప్రాబబ్లీ నేను అనుకున్నా లెఫ్ట్ కార్నర్ వీక్ ఉంటుంది అనుకున్నా, కరెక్ట్గా లెఫ్ట్ కార్నర్ దెబ్బతీసింది. ఆ లెఫ్ట్ కార్నర్ వీక్ ఉండడంతో అక్కడ దేవాంక్ దళాల్ తనే ఉన్నాడు. అక్కడ తన్నుల మీద తన్ను, కాళ్ళు లేపడం తన్నడం, లేపడం తన్నడం, లేపడం ఇక్కడ తన్నడం, ఇదే సరిపోయింది అనమాట. అది కాదు అనుకున్నది, ఇది వేరే. ఎందుకంటే షాదులు మంచి ప్లేయర్. అప్పుడు హర్యానా స్టీలర్స్ గెలవడానికి ముఖ్య కారణం ఏడ లెఫ్ట్ కార్నర్ స్ట్రాంగ్ ఉంటే అప్పుడు. ఇప్పుడు నేను అనుకున్నా ఆయన వదులుకున్నారు కాబట్టి ఇంకా బ్యాకప్ తెచ్చుకున్నారులే అనుకున్నా, కానీ అది ఏం మాత్రం 1% కూడా మనకి మ్యాచ్ అయిన పరిస్థితిలో కనబడలేదు ఈరోజు హర్యానా స్టీలర్స్కి. ఆ లెఫ్ట్ కార్నర్ ఉన్నట్టే కనపడలేదు నాకు. ఆయన ఈ ఉన్నప్పటి నుంచే బెంచ్ మీదే ఉన్నాడు, ఏడు కనబడతాడు మరి. మన్ప్రీత్ సింగ్ గారిది ఇది ఒక పెద్ద తప్పు అయింది. ఈ షాదులను వదులుకొని తప్పు చేశారు అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా మిగతా ఇంకందరూ సేమ్ ఫేసెసే. అక్కడ నవీన్ అడిషన్ ఒకటి ఎక్స్ట్రా అయింది. సో ఇంకా ఆయన కూడా ఇంక పెద్ద ఏం పర్ఫార్మెన్స్ ఇవ్వదనుకోండి ఈరోజు. ఎక్స్ప్రెస్ కొద్దిగా బ్రేకులు ఫెయిల్ అయింది ఈరోజు, టూ మచ్ డిసప్పాయింట్. నేను లాస్ట్ సీజన్నే కొద్దిగా బాగుండే, కొద్దిగా ఇంప్రూవైజేషన్కి. ఎందుకంటే ఇంజురీ తర్వాత కంబ్యాక్ వస్తుంది ఆయన కూడా. కానీ ఈ సీజన్ కొద్దిగా గట్టిగా వస్తాడనుకుంటే ఫస్ట్ మ్యాచ్ వడదెబ్బ వేసుకున్నాడు. సో ఇంకేమైందో మనకి తెలియదు, కానీ పెద్ద దెబ్బ అది. సో ఇంక మన్ప్రీత్ సింగ్ గారిది ఇంకా ఎటు లేకున్నటువంటి దెబ్బ మీద దెబ్బ. ఆయన ఈరోజు నిద్రపోరు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఎక్స్పెక్టేషన్స్ అయి పెట్టుకుని వచ్చుంటారు, అందరూ తెలిసిందే. కానీ ఈ కోచ్ మనకి డిఫరెంట్ ఉన్నారు కాబట్టి ఆయన అగ్రెషన్ వేరు, ఆయన థింకింగ్ కెపాబిలిటీ వేరు. సో ఈరోజు అయితే ఆయన ఓహో బీపీ లేసుంటుంది ఈరోజు. మ్యాచ్ మీద కొద్దిగా కంట్రోల్ రెండు మీరు చెప్తాను నేను అట్టో అన్నట్టు పట్టుకున్నారు, కానీ ఇంక పోయిన తర్వాత వీళ్ళకి బౌలింగ్ బ్యాటింగ్ అవుతుంది. సో ఇది తెప్పించుకోవాల్సినటువంటి విషయం. సో ఇంకా బెంగాల్ వారియర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా రైడింగ్ యూనిట్లో అక్కడ దేవాంక్ దళాల్ దెబ్బకి 20 పాయింట్లు ప్లస్ వచ్చింది ఈరోజు. దెబ్బ మీద దెబ్బకే పాయింట్లు. ఎందుకంటే అక్కడ లెఫ్ట్ కార్నర్ తెలిసిందే వీక్ ఉంది, అక్కడే టార్గెట్ చేశాడు, విజయవంతం అయింది. సో ఇంకా వీక్నెస్తోనే దెబ్బ కొట్టాడని చెప్పొచ్చు దళాల్. సో ఇంకా రైడింగ్ యూనిట్ అక్కడ బెంచ్ మీద ఆయన్ని కూర్చోబెట్టుంటే దేవాంగ్ దళాల్ని ఎక్కువసేపు కొద్దిగా ఇటువైపు కొద్దిగా ఏంటంటారు అది పాజిటివిటీ ఎక్కువ ఉంటే, అండ్ పాయింట్స్ కూడా ఇంకా ఎక్కువ ఆసక్తి ఉంది. ఎందుకంటే బ్యాకప్ కొద్దిగా మనం చూసుకుంటే అక్కడ ఇంకొకరు ఎవరో సపోర్టింగ్ ఉన్నారు, పేరు మర్చిపోయా, కానీ ఆయన కూడా ఓకే మంచిగా పర్ఫార్మెన్స్ వచ్చింది సెకండ్ హాఫ్లో మెయిన్లీ. సో ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ఛాన్స్ అనేది ఉండుండేనేమో, కానీ బెంచ్ మీద పోలే కాబట్టి మనకి ఏ రకమైనటువంటి ప్రొడిక్షన్ తెలియదు అప్పుడు. సో డెఫినెట్గా బెంచ్ మీద కూర్చోబెట్టుంటే ఒక 10-15 నిమిషాలు ఇంకొక పాయింట్ డిఫరెన్స్ అయితే ఉంటుండే మంచిగా. కానీ అది ఫెయిల్ అయింది. ఎందుకంటే అక్కడ డిఫెన్స్ యూనిట్ ఈరోజు పూర్తిగా ఏంటంటారు అది పూర్తిగా కూలిపోయిందని చెప్పొచ్చు. అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలేదు ఈరోజు. ఇది కాదు అనుకుంది హర్యానా స్టీలర్స్. ఎందుకంటే జైదీప్ కావచ్చు, అక్కడ నీరజ్, రాహుల్ సేత్పాల్ మంచి మంచి డిఫెండర్స్. ఇంకా వాళ్ళ తోడు షాద్ను వదులుకున్నారా, ఇంక ఏంటో ఆ ప్లానింగ్ అయితే మనకు తెలియదు. కానీ మంచి డిఫెన్స్ యూనిట్ వాళ్ళది, అట్లే కానీ స్ట్రాంగ్ రైడింగ్ యూనిట్ కూడా. శివం పఠార్ అయితే ఈరోజు మాత్రం టూ గుడ్.
ఎక్కువ రేట్ పాయింట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ హాఫ్లోనే మనకి 14 పాయింట్స్ వచ్చింది ఆయనతోని, శివం పటారే. అండ్ మనకు తోడు వినయ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడరే. సో ఇంకా వాళ్ళకు తోడు నవీన్ ఎక్స్ప్రెస్ చూసుకోండి, వీళ్ళ యూనిట్ ఎట్లుందో చూడండి. వీళ్ళది లేయర్ మీద లేయర్ ఉంది, ఎక్కడ కూడా డౌన్ అయ్యే ప్రసక్తి లేదు. కానీ ఈ ఫస్ట్ మ్యాచ్ డౌన్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా అది డిఫెన్స్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఒక మెయిన్ రీజన్ దానికి. సో ఇంకా రైడింగ్ యూనిట్లో నవీన్ ఎక్స్ప్రెస్ కొద్దిగా బ్రేకులు అల్లాడిన విషయంలో మనకి కొద్దిగా డౌన్ అయ్యింది. కానీ మెయిన్లీ రైడింగ్ అయితే ఓకే, కానీ అక్కడ డిఫెన్స్ కొద్దిగా ఏమో ఈరోజు ఏమనుకొచ్చారో ఏమో వాళ్ళకి తెలియదు. అండర్ రేట్ చేశారేమో బెంగాల్ వారియర్స్ని. కానీ బెంగాల్ వారియర్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ ఉంది. దళాలే కాదు, వేరే వాళ్ళు కూడా మనకి బాగానే అక్కడ సపోర్ట్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో అది బెంగాల్ వారియర్స్ విజయవంతంగా ముందుకెళ్ళింది. హర్యానా స్టీలర్స్ ఫస్ట్ మ్యాచ్ వెనక్కి లాగేసుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఎట్లుండే చూడాలి, కానీ ఇది మాత్రం జరిగిన కథ. సో ఇట్లా ఇంకా ఫస్ట్ మ్యాచ్ గురించి చెప్పలేదు అనుకోవద్దండి. తమిళ్ తలైవాస్ కొద్దిగా దెబ్బతిన్నది ఫస్ట్ మ్యాచ్లో, అదని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ వీళ్ళు దెబ్బతిన్నారు. సో అది మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ కొద్దిగా టై అయ్యే సూచనలు ఉండుండే. సెకండ్ మ్యాచ్ కూడా అక్కడక్కడ టై దగ్గర, ఎందుకంటే 1-2 డిఫరెన్సే ఉండే. కానీ నేను నాకేటో కొడుతుండే అక్కడ. మళ్ళీ ఈ రోజు కూడా సెకండ్ మ్యాచ్ టై అవుతుందేమో అనుకొని కొడుతుండే, కానీ వాళ్ళ కుదిరిలేదు. ఎందుకంటే హర్యానా స్టీలర్స్ వద్దొద్దొద్దొద్దు మీరు టై చూడకండి, మేము ఓడిపోతాము అన్నట్టు అనిపించింది. అది గైస్ జరిగినటువంటి విషయం. సో ఇది ఈరోజు మ్యాచ్ నెంబర్ 2 హర్యానా అండ్ బెంగాల్లో బెంగాల్ గెలిచింది. సో ఇవాటి వీడియోలో ఇది సమాప్తం. సో ఇంకా నా నెక్స్ట్ వీడియోలు వస్తుంటాయి కబడ్డీ మీద. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని చెప్పుకుంటూ వీటి నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.